రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులోకి ఆలియా భట్ ను తీసుకుంటున్నట్లు గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ప్రెస్ మీట్ జరగడానికి కొన్ని రోజుల ముందే ఆలియా భట్ విషయం మీడియాకు లీక్ అయింది. దాదాపు 2 నెలల ముందు నుంచే ఆలియా భట్ తో చిత్ర బృందం చర్చలు జరుపుతుందట. రాజమౌళి కథ చెప్పగానే నచ్చిందని, తప్పకుండా చేస్తానని చెప్పిన ఆలియా భట్ రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గలేదని సమాచారం. ఈ క్రమంలో ఆమెతో పలు దఫాలు చర్చలు జరిపారట. ఆమె సైన్ చేసిన తర్వాతే అఫీషియల్ గా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విషయం వెల్లడించారు. ఆలియా భట్ బాలీవుడ్ లో వరుస విజయాలు అందుకోవడంతో పాటు తన అద్భుతమైన యాక్టింగ్ టాలెంట్ తో మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్ గా మారింది. పలు బాలీవుడ్ భారీ ప్రాజెక్టులో నటిస్తోంది. రాజీ సినిమా విజయం తర్వాత ఆమె రెమ్యునరేషన్ మరింత పెరిగిందట. ఈ చిత్రానికి 7.5 కోట్ల నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆలియా భట్ తాను బాలీవుడ్ లో ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యునరేషన్ కంటే ఎక్కువే చార్జ్ చేసిందట. ఆలియా భట్ తమ సినిమాకు అవసరం, బాలీవుడ్ మార్కెట్ పరంగా కలిసొస్తుంది కాబట్టి ఆమె అడిగినంత ఇవ్వడానికి నిర్మాత దానయ్య అంగీకరించినట్లు సమాచారం. 12 కోట్ల నుంచి 15 కోట్ల వరకు చార్జ్ చేస్తుందని టాక్. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని చిన్న స్కేల్లో తీయడం లేదని, భారీ మొత్తం ఖర్చు పెడుతున్నట్లు రాజమౌళి వెల్లడించిన సంగతి తెలిసిందే. మీడియా అడిగిన ప్రశ్నకు నిర్మాత దానయ్య స్పందిస్తూ ఆన్ బోర్డ్ బడ్జెట్ 350 కోట్ల నుంచి 400 కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. జూలై 30, 2020లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజమౌళి ఆలియా భట్ గురించి అధికారిక ప్రకటన చేయగానే ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడం గర్వంగా ఫీల్ అవుతున్నా. అద్భుతమైన టీంతో ఈ జర్నీని ప్రారంభించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నా. థ్యాంక్ యూ రాజమౌళి సార్, భారీ చిత్రంలో నాకు అవకాశం కల్పించినందుకు అంటూ స్పందించారు. ఆలియా భట్ ట్వీట్ చేయగానే రాజమౌళి రిప్లై ఇస్తూ, నీ గురించి చాలా వింటున్నా, నీతోటి నటులతో పోటీపడి ఎదుగుతున్నావు, ఆర్ఆర్ఆర్ మూవీలో నీ పెర్ఫార్మెన్స్ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.